లో ఆటలాడే సమయాన రజస్వలైంది. ఆ రక్తపు చుక్క నేలను తాకినంతనే ఓ మొక్క పుట్టింది. ఆ వింతను చెల్లులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వచ్చాడు ఆ మహారాజు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్ పార్వతీ రుద్రాంశతో జన్మించాను, నా వలన లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది అని అడిగింది. అప్పుడు పార్వతి చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకు కోసింది. ఆమె వేళ్ళు ఎర్రబారిపోయాయి. అయ్యో, బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకునే లోపుగానే పార్వతి, నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకారంగా కనిపిస్తోంది అని అంది. పర్వతరాజు, ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. అతివేడి తొలగించే స్త్రీల ఆరోగ్యాన్ని